అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ 2M's. ఇవాల్టి వీడియోలో వెయిట్ లాస్ కోసం మంచి హెల్తీ స్నాక్ని ప్రిపేర్ చేసుకుందామండి. అది ఏంటో కాదు, మఖానా. మఖానా అంటే తామర గింజలు. నీళ్ళల్లో తామర చెట్టు వేర్ల దగ్గర ఉన్న ఈ గింజల్ని తీసి వాటికి ఉన్న బురదంట కడిగేసిన తర్వాత వాటిని వేయించాక మనకి ఇలా మఖానా అనేది ఫామ్ అవుతుంది. వీటినే మనం 3 రకాలుగా ఎలా తయారు చేయాలో చూద్దాం. నేను ఇక్కడ ఒక కడాయిలో 50 గ్రామ్స్ మఖానాని తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్ లో బాగా వేయించుకోవాలన్నమాట. నాకైతే వీటిని వేయించడానికి ఒక 20 నిమిషాలు పట్టిందండి. అయితే వీటిని కలుపుతూనే వేయించాలి. సో ఇలా క్రిస్పీగా అయ్యేదాకా వేయించండి. వేయించిన వాటిల్లో ఒకటి తీసి నలిపితే ఇలా సౌండ్ రావాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారనివ్వండి. సో ఫస్ట్ ఇక్కడ మనం ట్యాంగీ ఫ్లేవర్ మఖానాని ప్రిపేర్ చేసుకుందాము. అదే ప్యాన్లో 1 స్పూన్ నెయ్యి, చిటికెడు పసుపు, 1/2 స్పూన్ వరకు కారం, 1/2 స్పూన్ నల్ల మిరియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా పొడి, ట్యాంగీ ఫ్లేవర్ కాబట్టి చాట్ మసాలా 1/2 స్పూన్, తర్వాత ఆమ్చూర్ పౌడర్ 1/2 స్పూన్, ఆనియన్ పౌడర్ 1/2 స్పూన్, గార్లిక్ పౌడర్ 1/2 స్పూన్, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసి 1 నిమిషం పాటు సన్నని మంట మీద ఈ మసాలాలని వేయించుకోవాలి. ఇలా మసాలాలు వేగాక ఒక చిన్న కప్పుడు వేయించిన మఖానాని తీసుకోవాలి. ఇలా వేసుకున్న వాటికి మసాలా మొత్తం బాగా పట్టేలాగా ప్యాన్ ని షేక్ చేస్తూ బాగా కలుపుకోండి. సో ఫస్ట్ ఫ్లేవర్ ట్యాంగీ మఖానా రెడీ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ మసాలా ఫ్లేవర్ ని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ప్యాన్ లో 1 స్పూన్ నెయ్యి, 1/2 స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, ఇప్పుడు అన్ని 1/2 స్పూన్లు వేసుకోవాలి. ఆమ్చూర్ పౌడర్, వేయించిన జీలకర్ర పొడి, ఆరిగానో సీజనింగ్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, గార్లిక్ పౌడర్, బ్లాక్ పెప్పర్ పౌడర్, గరం మసాలా ఇవన్నీ 1/2 స్పూన్ వేసుకొని 1 నిమిషం పాటు బాగా వేయించుకోండి సన్నని మంట మీద. మసాలాలు వేగాక ఒక చిన్న కప్పుడు వేయించిన మఖానాని తీసుకొని మసాలా అనేది బాగా పట్టేలాగా షేక్ చేస్తూ బాగా కలుపుకోండి. సో మన సెకండ్ ఫ్లేవర్ మసాలా మఖానా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు థర్డ్ వన్ ఆనియన్ గార్లిక్ ఫ్లేవర్. ఇప్పుడు ప్యాన్లో 1 స్పూన్ నెయ్యిని వేసుకొని 1/2 స్పూన్ గార్లిక్ పౌడర్, 1/2 స్పూన్ ఆనియన్ పౌడర్, రుచికి సరిపడా ఉప్పు వేసి వీటన్నిటిని నిమిషం పాటు లో ఫ్లేమ్లో బాగా వేయించుకోండి. ఇలా మసాలాలు వేగాక ఒక చిన్న కప్పుడు వేయించుకున్న మఖానాని తీసుకొని వీటికి మసాలా అంతా బాగా పట్టేలాగా ప్యాన్ని షేక్ చేస్తూ బాగా కలుపుకోండి. సో మన థర్డ్ ఫ్లేవర్ ఆనియన్ గార్లిక్ మఖానా రెడీ అయిపోయింది. ఇలా తయారు చేసుకున్న వాటిని ఒక ఎయిర్ టైట్ గ్లాస్ కంటైనర్లో పెట్టుకుంటే 1 మంత్ వరకు నిలువ ఉంటుంది. సో ఈ మూడిట్లో నాకైతే ఆనియన్ గార్లిక్ ఫ్లేవర్ అయితే చాలా ఇష్టం అండి. మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఏ ఫ్లేవర్ నచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తోటి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.